రావులపాలెం ఎస్ఐ ఎం వెంకటరమణ, కానిస్టేబుల్ ప్రసాద్లపై ఏసీబీ అధికారులు దాడి వెనుక కొంతమంది స్వార్థపరుల కుట్రతో ప్రణాళిక ప్రకారం వారిని పట్టించారని రావులపాలెం ప్రెస్ క్లబ్ ప్రతినిధులు అన్నారు. శుక్రవారం మీడియా ప్రతినిధులందరూ ఎస్ఐ వెంకటరమణ, కానిస్టేబుల్ ప్రసాద్లకు సంఘీభావంగా రావులపాలెం ప్రెస్ క్లబ్ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఎస్ఐ వెంకటరమణపై కుట్రపూరిత అవినీతి కేసును ఖండిస్తూ ఇన్ఛార్జ్ ఎస్ఐ ప్రేమ్ కుమార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు మన విలేకరులు చేపట్టిన ఈ కార్యక్రమం ఒక మర్చిపోలేని అనుభూతిగా మన విలేకరుల జీవితంలో నిలిచిపోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక అధికారిపై, పోలీస్ అధికారిపై కుట్రపూరితంగా కేసులో ఇరికించి ఆయన ఏసీబీని చేత పట్టించారు అంటే అది ఎంత దారుణమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో అందరికన్నా ముందుగా విలేకరులు స్పందించి మేము మీకు తోడుగా ఉన్నాం, మీరు భయపడద్దని నైతిక మద్దతు ఇవ్వడానికి విలేకరులు వచ్చారు అంటే ఆయన ఎంత నీతివంతుడో మన సమాజంలో మేము కూడా మా వంతు బాధ్యత ఎరిగి అందరికీ మేలు కోరే విధంగా మేము విలేకరులు ప్రవర్తిస్తాం అనేదానికి ఈ ఒక్క ఉదాహరణ ఈవేళ మనం చేసి ఈ కార్యక్రమం ఉదాహరణ కింద చెప్పొచ్చు. అలాగే అధికారులంతా కూడా ఈ ఎస్ఐ గారు కానీ, ఆ రైటర్ గారు కానీ చాలా నీతివంతులనే. వాడికి ఎవరైనా సరే కేసులకు ఎవరైనా ఎవరి దగ్గర రూపాయి ఆశించడం కానీ ఏది చేయని వ్యక్తులు వీళ్ళిద్దరు. ఇటువంటి వారి మీద కొంతమంది కుట్రపూరితంగా వారికి డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఇరికించి వారిని ఏసీబీ అధికారుల చేత ట్రాప్ చేసి పట్టించడం అనేది అందరూ ఖండించవలసిన విషయం. విలేకరులందరి తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళిద్దరిని ఈ అవినీతి ఉచ్చులోంచి బయటకు వచ్చి నిర్దోషులుగా విడుదల చేయడంలో అధికారులందరూ సహకరించి బయటికి తీసుకురావాలని కోరుతున్నాం. విలేకరుల ఐక్యత, విలేకరుల ఐక్యత. అవినీతి కుట్రలో ఇరుకున్న అధికారులను వెంటనే మొన్న రావులపాలెం స్టేషన్ ఎస్ఐ రైటర్లపై కుట్రపూరితంగా జరిగిన ఏసీబీ ట్రాప్ను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. వీరిరువురికి కూడా మండల పరిధిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని పేద ప్రజలకు సేవ చేస్తూ ముందుకు కొనసాగుతున్న తరుణంలో మంచి అధికారి అయిన వీరిని వారి స్వలాభోపేక్ష కోసం నమ్మించి కుట్రపూరితంగా ఏసీబీ ట్రాప్ చేయించి వారి కుటుంబాలను రోడ్డు పాలు చేసిన ఘటనను చాలా దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తూ మరి ఇటువంటి ఉచ్చి పని చేసిన అధికారులకు ఉన్నతాధికారులు చేదోడు వాదుడుగా దన్నుగా నిలబడి త్వరలోనే వారి మీద పూర్తి విచారణ జరిపించి నిర్దోషులుగా బయటికి విడుదల చేయనని కూడా నైతిక మద్దతుగా మేము రావులపాలెం అండ్ కొత్తపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. వారికి మంచి అధికారులకు నైతిక మద్దతుగా వెన్నుదన్నుగా నిలబడాలనే సదుద్దేశంతో మేమందరం ఇక్కడ సమావేశమయ్యి వ్రాతపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ వారికి, అవినీతి నిరోధక శాఖ డీజీ వారికి కూడా మా యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ లేఖలను పంపిస్తున్నాము. దీన్ని రిజిస్టర్ పోస్ట్ ద్వారా వారికి పంపిస్తూ మరి ఇక్కడ లోకల్ అధికారులు సిఐ గారికి, ఇక్కడ ఎస్ఐ వారికి కూడా అందజేయడం జరిగింది. కాబట్టి మంచి అధికారులకు ఎప్పుడు కూడా సమాజంలో బాధ్యత గల పౌరులుగా మేము తోడుంటాము, మీరు ముందుకు కొనసాగండి నైతిక మద్దతు విలేకరుల తరపున మేము మీకు హామీ ఇస్తూ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ మేము ధైర్యంగా ఉండండి, మీకు అండగా ఉంటామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మనం గత 2 రోజుల క్రితం జరిగిన ఒక దురదృష్టకరమైన సంఘటన ఏమిటంటే, ఒక బాధ్యతాకరమైన ఒక ఎస్ఐ గారి మీద అలాగే కానిస్టేబుల్ మీద మాస్టర్ ప్లాన్ వేసి వాళ్ళని ఏ రకంగా అయినా ఇరికించాలి అనే ఉద్దేశంతో కొంతమంది కుట్ర చేసి నిజాయితీ గల ఆఫీసర్ని ఇరికించడం జరిగింది. అయితే మిత్రులారా, ఎస్ఐ గారు వచ్చి దాదాపు 1.5 సంవత్సరాలు అవుతుంది. ప్రజల దగ్గర అభిప్రాయం తీసుకోండి. ఎవరో చెప్పాల్సిన మాటలు కాదు, అబద్ధాలు కాదు.
ప్రజల దగ్గర అభిప్రాయం తీసుకోండి. ఎస్ఐ వారు ఎలాంటి వారు? ఈ స్టేషన్కి వచ్చిన ఎస్ఐ గారు ఒక ప్రఖ్యాతగా ఆయన ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. ఎప్పుడు కూడా సాధారణంగా పోలీసు వారు కొంచెం కర్కశంగా ప్రవర్తిస్తుంటారు, కానీ ఆయన ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రవర్తించకుండా ఎవరో వారు. అయితే ఈరోజు ఏంటంటే కొత్తపేట నియోజకవర్గం నుంచి జర్నలిస్టు సోదరులు ఒక బాధ్యతగా భావించి ఏదైతే అన్యాయానికి గురయ్యారో ఎస్ఐ గారు, కానిస్టేబుల్ గారు, వారి గురించి ప్రభుత్వం ఆలోచించాలని, వారికి న్యాయం చేకూరాలని ఇందులో వారిపైన కుట్ర జరిగిందండి. ఎందువల్లంటే ఉద్దేశపూర్వకంగా ఉచ్చు బిగిస్తే ఎంతటి వారైనా ఇరుక్కోవడం సహజం, ఇదైతే జరగాల్సిందే. కాకపోతే ఇక్కడ రావులపాలెంలో ఇలాంటి సంఘటనలు జరగడం అందరికీ కూడా కలిసివేసింది. నేను ప్రభుత్వానికి ఒకటే, అధికారులకి, పై అధికారులకి, ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాను. ఆయన సిన్సియర్ ఆఫీసర్ సార్, ప్రజలకు సేవ చేసిన ఆయన, సామాన్య కుటుంబంలో జన్మించి ఎంతో కష్టపడి ఆయన పోలీసు ఉద్యోగం సంపాదించారు. అలాంటి వ్యక్తి, అలాంటి అధికారి ఒక అవినీతి దాంట్లో ఇరుక్కోవడం మాకు చాలా బాధాకరం వేసింది. అందువల్లే పై అధికారులకి, ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం, వారిని ఏ రకంగా ఆదుకుంటారో ఆదుకొని వారికి న్యాయం చేయాల్సిందిగా కొత్తపేట నియోజకవర్గ జర్నలిస్ట్ సోదరుల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.